జూనియర్ ఎన్టీఆర్ రుతుక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ 2 టీజర్ అయితే ఎలా అనిపించింది మీకు? ఈ వీడియోలో వచ్చేసి వార్ 2 మూవీ బ్రేక్ డౌన్స్ అయితే చూద్దాం. వార్ 2 మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా సీక్వెన్స్ అండ్ తారకన్న ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు అండ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు డీటెయిల్ గా మనకు టీజర్ అయితే చూపించారు. మీరు అంతగా అబ్జర్వ్ చేస్తే అయితే ఉండరు. ఈ వీడియోలో నేనైతే క్లియర్ గా మీకైతే పాయింట్ టు పాయింట్ ఫేమ్ టు ఫేమ్ అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనము టీజర్ కన్నా ముందు వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ లోకి అయితే వెళ్దాం. పోస్టర్ చూసుకోండి. పోస్టర్ అయితే ఇది మనకైతే రిలీజ్ అయితే చేస్తారు. ఈ పోస్టర్ లో మీరు చూసినట్లయితే తారకన్న రుతిక్ రోషన్ ఇద్దరైతే ఉన్నారు. బట్ వాళ్ళతో పాటు బ్యాక్గ్రౌండ్ లో కొన్ని అయితే పిక్స్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేస్తారు. చాలా చిన్నగా ఉంటాయి. వాటిని మీరు జూమ్ చేసుకుని ఒకసారి చూడండి, మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఎయిర్ ప్లాన్ లో ఫ్లైట్ నుంచి తారకన్న రుతిక్ రోషన్ గారిని హ్యాండ్ తో పట్టుకొని అయితే ఈ పిక్ అయితే ఉంది. అండ్ ఈ సీక్వెన్స్ అయితే మనకి టీజర్ లో కూడా చూపించలేదు. అండ్ కింద వచ్చేసి ట్రైన్ సీక్వెన్స్, తారకన్న ట్రైన్ మీద పరిగెత్తుకుంటూ వస్తూ అక్కడ ఎవరో ఇద్దరైతే ఉన్నారు, వాళ్ళిద్దరిని అయితే కాపాడడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రుతిక్ రోషన్ కూడా కాదు, కాకపోతే తారకన్నకు సంబంధించిన టీమ్ లో ఎవరో ఒక మెంబర్స్ అయితే అయి ఉంటారు. ఈ ట్రైన్ సీక్వెన్స్ అయితే ఇలా అయితే ఉంది. ఈ పోస్టర్ లో మనకి చేసిన దాన్ని బట్టి బ్రేక్ డౌన్స్ అయితే మాట్లాడుతున్నా. అండ్ అదే కాదు, తారకన్న యాక్షన్ సీక్వెన్స్ సంబంధించిన ఒక స్టిల్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ పోస్టర్ లోనే ఉంటుంది, జూమ్ చేస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇది చూడండి, తారకన్న వచ్చేసి అయితే ఈ జీప్ మీద నిల్చొని అయితే స్టిల్ అయితే ఇచ్చాడు. లుక్ అయితే అది తారకన్న చూడండి ఎంత స్టైలిష్ గా ఈ ఫైట్ సీక్వెన్స్ లో అయితే నిల్చొని ఉన్నాడో. ఇవి మనకి పోస్టర్ లో మనకి చూపించిన డీటెయిల్స్. చాలా యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టర్ మొత్తం చూస్తే ఆ పోస్టర్ మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ గారే కనిపిస్తున్నారు. నాకైతే నా యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేజర్లీ ఈ స్టోరీ మీకు ఆల్రెడీ ప్లాట్ అయితే చెప్పాను. జూనియర్ ఎన్టీఆర్ గారు కబీర్ ని అంటే మన రుతిక్ రోషన్ గారిని చేజ్ చేసే సీన్స్ ఎక్కువగా అయితే ఉంటాయి. మొత్తం డీటెయిల్ గా ఇప్పుడు టీజర్ గురించి అయితే మాట్లాడుకుందాం, మీకు క్లారిటీ అయితే వస్తుంది. మనకి టీజర్ ఓపెన్ చేసి తారకన్న వచ్చేసి అయితే ఒక డైలాగ్ అయితే చెప్పుకుంటూ ఎంట్రీ అయితే ఇస్తాడు. డైలాగ్ అయితే చెప్తూ ఎంట్రీ అయితే ఇస్తాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఇదే అయి ఉండొచ్చు అని చెప్పైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తారకన్న ఇప్పటి వరకు స్పై యూనివర్స్ లో డిఫరెంట్ గా తనైతే గ్రనేడ్లు పట్టుకుని వచ్చి అయితే ఫైట్ అయితే చేస్తున్నాడు, అక్కడ బాంబులు వేస్తున్నాడు. మరి ఇది ఏ రేంజ్ లో మనకైతే వాళ్ళైతే ఫైట్ సీక్వెన్స్ ఈ తారకన్న ఇంట్రడక్షన్ సీన్ చూపిస్తారు అనేది చూడాలి. ఇంకొకటి, ఈ స్పై యూనివర్స్ లో వచ్చేసి మన వార్ మూవీలో చూసుకున్న టైగర్ ష్రాఫ్ గారు అక్కడ రుతిక్ రోషన్ గారిని చేజ్ చేసే సీన్స్ ఉంటాయి. ఇక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ గారిని చేజ్ చేసే సీన్స్ ఎక్కువగా అయితే ఉన్నాయి. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ గారిని వేటాడుతూనే ఉంటాడు. రుతిక్ రోషన్ పారిపోతూనే ఉంటాడు అండ్ తారకన్న వేటాడుతూనే ఉంటాడు. ఇదే సీక్వెన్స్ లో అయితే ఉండవు. అండ్ మనం తర్వాత చూసుకుంటే మన రుతిక్ రోషన్ గారిది మజిల్స్ చూపించి అలాగే తన ఇంట్రడక్షన్ సీన్ అయితే ఒకటి చూపించారు. మీరు టైగర్ మూవీ చూసినట్లయితే టైగర్ తీలా రుతిక్ రోషన్ ఇంట్రడక్షన్ ఫైట్ అయితే ఒకటి చూపిస్తారు. ఆ ఇంట్రడక్షన్ ఫైట్ లో మనం అబ్జర్వ్ చేస్తే రుతిక్ రోషన్ కి ఒక ఇంట్రడక్షన్ అయితే ఇస్తాడు. మన ఇప్పుడు రా ఏజెంట్ చీఫ్, నువ్వు ఒక మిషన్ కి వెళ్ళాలి కబీర్, ఆ మిషన్ ఎలా ఉంటుంది అంటే నువ్వు అసలు ఊహించలేవు. ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నా కూడా చెడ్డగా మారాల్సి వస్తుంది. ఎంత చెడ్డగా మారాల్సి వస్తుంది అంటే మన వాళ్ళనే అంటే మన అనుకున్న వాళ్ళనే కొట్టాల్సి వస్తుంది అని మన అనుకున్న వాళ్ళనే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదిరించాల్సి వస్తుంది అని చెప్పి ఆ ఏజెంట్ చీఫ్ అయితే మన రుతిక్ రోషన్ కి కబీర్ కి చెప్పి ఆ మిషన్ కి అయితే పంపిస్తారు. సో ఇంత డేంజరస్ మిషన్ కి మన రుతిక్ రోషన్ అయితే జపాన్ అయితే వెళ్తాడు. మీరు ఇక్కడ చూడండి, ఈ రుతిక్ రోషన్ ఎంట్రీ సీన్ మొత్తం జపనీస్ వాళ్ళతో మొత్తం షార్ట్ ఫైట్ అయితే ఉంది. ఇదంతా జపాన్ కంట్రీలో జరుగుతుంది ఈ ఫైట్. సో ఈ ఇంట్రడక్షన్ సీన్ అంటే ఇది రుతిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే అయి ఉండొచ్చు. ఫస్ట్ ఇంట్రడక్షన్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఉంటుంది. సెకండ్ ఇంట్రడక్షన్ మన రుతిక్ రోషన్ గారిది అయితే ఉండొచ్చు. ఈ రుతిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీన్ లోనే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫేస్ ఆఫ్ అయితే ఫైట్ అయితే చేస్తాడు. మీరు అక్కడ చూడండి, జూనియర్ ఎన్టీఆర్ గారి రుతిక్ రోషన్ ఇద్దరు గన్స్ అయితే పట్టుకొని అయితే ఉన్నారు. మీరు రుతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ చూడండి, అక్కడ ఫైట్ సీక్వెన్స్ తర్వాత రుతిక్ రోషన్ ఒక షాడోస్ లాగా ఉన్న దాంట్లోకి వెళ్ళి అయితే ఉంటాడు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ అక్కడికి వచ్చేసి అయితే గన్ తో కాలుస్తూ అయితే ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ ఇంట్రో అయితే అంటే ఫస్ట్ ఫేస్ ఆఫ్ అయితే ఇదని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ ఇంట్రడక్షన్ అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అయితే ఉంటుంది. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అయితే చూపించింది. ఇది ఒక్కడితో ఆగిపోదు. ఇక్కడ నుంచి మన రుతిక్ రోషన్ పారిపోతూ ఉంటాడు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు వెంట ఆడుతూనే ఉంటాడు. ఇక్కడ మనం చూసుకుంటే రుతిక్ రోషన్ గారు షిప్ లో వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఆ షిప్ ఆ బోట్ వేసుకొని జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కూడా వెళ్ళి అయితే తను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అలాగే మళ్ళీ ఫ్లైట్
ఈ బోట్ లో వెళ్తున్నప్పుడు తారకన్న గన్తో షూట్ కూడా చేస్తాడు. సో ఈ విధంగా ఈ ఫేమ్స్ అన్ని చూస్తుంటే ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇద్దరు అయిపోయిన తర్వాత ఫేస్ ఆఫ్ జరిగిన తర్వాత మళ్ళా బోట్ సీక్వెన్స్ అయితే బోట్ సీక్వెన్స్ తర్వాత నాకు తెలిసి అయితే ఇంటర్వెల్ సీన్ అయితే రావచ్చు మాక్సిమం. అండ్ ఆ తర్వాత రుతిక్ రోషన్ మళ్ళీ ఏరోప్లేన్ లో పారిపోతూ ఉంటే అక్కడ నుంచి అక్కడ కూడా తారకన్న తన టీమ్ తో కలిసి ఏరోప్లేన్ లో వెక్కి పట్టుకోవడానికి అయితే ట్రై అయితే చేస్తాడు. మీరు చూడొచ్చు ఈ విజువల్స్. అండ్ ఇక్కడ నుంచి మన తారకన్నకి చాలా గాయాలైతే అవుతాయి. సో మన రుతిక్ రోషన్ గారు అయితే పారాషూట్ తో అయితే పారిపోతారు. మన తారకన్న అయితే అక్కడ గాయాలయ్యి అక్కడ నుంచే మనం చూడొచ్చు తారకన్న వాక్ చేసుకుని వస్తున్న సీన్. సో తను అప్పటికి తప్పించుకొని పారిపోతుంటాడు. అండ్ ఆ తర్వాత తారకన్నకి అంతగా కోపం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు. అండ్ రుతిక్ రోషన్ యాజ్ యూజువల్ వేరే కంట్రీస్ కి వెళ్తూ స్పెయిన్, ఇటలీ కంట్రీస్ కి వెళ్తూ అక్కడ హీరోయిన్లతో చిందులేస్తూ ఉంటాడు. అండ్ అక్కడ కూడా వదలకుండా తారకన్న అక్కడ కూడా వెళ్ళి సీక్వెన్స్ అయితే ఫైట్ సీక్వెన్స్ అయితే చేస్తాడు. అండ్ కార్ సీక్వెన్స్ అక్కడే స్టార్ట్ అయితే అవుతుంది. ఈ కార్ సీక్వెన్స్ తర్వాత మనం చూడొచ్చు తారకన్న వేసుకున్న కోట్ చూడండి. ఈ కార్ సీక్వెన్స్ లో ఏ డ్రెస్ అయితే వేసుకున్నాడో ట్రైన్ సీక్వెన్స్ లో కూడా అదే డ్రెస్ అయితే వేసుకున్నాడు. మోస్ట్లీ ఈ సీక్వెన్స్ వచ్చేసి ఇంటర్వెల్ లో స్టార్ట్ అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ కి అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ కూడా రుతిక్ రోషన్ పారిపోవడానికి ట్రై అయితే చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ తారకన్న ఇప్పుడు దాకా మీకు ఒక పోస్టర్ లో చూపించాను కదా, ఎవరన్నా కాపాడడానికి జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్తాడు. అక్కడ నుంచి వాళ్ళు కాపాడే ప్రయత్నంలో రుతిక్ రోషన్ అయితే పారిపోతాడని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో కూడా వాళ్ళిద్దరైతే కలుసుకోరు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లకు సంబంధించింది ఒక సీక్వెన్స్ కూడా మనకైతే రివీల్ అయితే చేయలేదు. ఇంకా చాలా సీక్వెన్స్ ఫైట్స్ అయితే ఉన్నాయి. మామూలుగా మనకి ఇప్పటి వరకు ఈ టీజర్ లో చూపించిందంతా ఫస్ట్ హాఫ్ దే చూపించారు. ఒక క్లైమాక్స్ ఫైట్ మాత్రం మంచులో ఉన్న ఫైట్ అయితే చూపించారు. ఇదే వీళ్ళిద్దరిది ఫేస్ ఆఫ్ సెకండ్ ఫేస్ ఆఫ్ అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఫేస్ ఆఫ్ లో ఇద్దరు అయితే ఇష్టం వచ్చినట్లయితే కొట్టేసుకుంటారు అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఈ ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అనేది అయితే చూడాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో వచ్చేసి అయితే ఫుల్ లెంత్ రోల్ అయితే ఉంటుంది. అండ్ అదే కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ స్పై యూనివర్స్ లో ఎవ్రీ ఫిల్మ్స్ లో అయితే ఉండవు. ఈ మూవీతో తారకన్న అయితే తన క్యారెక్టర్ ని కంప్లీట్ అయితే చేయరు. మాక్సిమం నెక్స్ట్ మూవీస్ లో కూడా తారకన్న తీసుకొచ్చే అవకాశం ఉంది. అండ్ రీసెంట్ గా వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం తారకన్నకి సోలో ఫిలిం కూడా ఉండవు. సో ఇది ఇప్పటి వరకు అయితే వాళ్ళు చెప్పుకొని వస్తున్న మ్యాటర్. అండ్ ఈ క్లైమాక్స్ ఫైట్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్న తర్వాత ఏం జరిగింది అండ్ ఈ గ్యాప్ లా మన ఇద్దరి మధ్య డాన్స్ సీక్వెన్స్ ఎక్కడ పెడతారు అండ్ చాలా డౌట్స్ అయితే నాకైతే ఉన్నాయి. సెకండ్ హాఫ్ కి ఇవన్నీ దారి అయితే తీస్తాయి. మన సెకండ్ హాఫ్ లో వీళ్ళు ఇట్లా చూపిస్తారు అన్నది అయితే మనం చూడాలి. నాకు తెలిసి ఫస్ట్ అందరికున్న పాయింట్ జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ ని వెంట పడ్డానికి గల కారణం ఏంటి, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప వెంట అయితే పడడం అని చెప్పి అందరికీ అయితే అర్థమవుతుంది. మీరు టైగర్ 3 మూవీ చూసిన తర్వాత అక్కడ రుతిక్ రోషన్ కి ఒక మిషన్ పంపిస్తాడు చీఫ్. ఆ మిషన్ లో నువ్వు ఒక విలన్ గా కూడా మారాల్సి వస్తుందని చీఫ్ చెప్పిన తర్వాత తను మిషన్ కంప్లీట్ చేయడం కోసం తను చెప్పినట్లు చేస్తాడు. అక్కడికి వెళ్ళి విలన్ గా మనోళ్ళనే కొట్టాల్సి వస్తుందని చెప్పి రుతిక్ రోషన్ చెప్పిన తర్వాత తను అంతగా విలన్ గా మారిన అతను కంట్రోల్ చేయాలంటే ఒకటి ఉండాలి కదా. జూనియర్ ఎన్టీఆర్ గారిని తన అయితే కంట్రోల్ అయితే చేయాలి. నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది అదే రీజన్ అయి ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ వెంట పడడానికి. చీఫ్ రుతిక్ రోషన్ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ రా ఏజెంట్ రోషన్ వెంట పడడం ఏంటి అని చెప్పి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అక్కడ ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు, లేకుంటే ఏదో ఒక సీక్రెట్ మిషన్ కూడా అవ్వచ్చు, చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. అండ్ ఇది గైస్ ఓవరాల్ గా నాకు ఈ టీజర్ లో కనిపించిన బ్రేక్ డౌన్స్ అండ్ డీటెయిల్ గా మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ సీక్వెన్స్ ఉంటే సోషన్స్ కూడా బాగా అయితే ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ పట్టుకోవడానికి గల సరైన రీజన్ అండ్ అలాగే గట్టిగా తన్ని ఎన్నిసార్లు చేజ్ చేసినా తను తప్పించుకొని పారిపోతున్నాడు అనే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి స్క్రీన్ మీద కనెక్ట్ అయినామంటే మనము సెకండ్ హాఫ్ లో సీన్స్ హైలైట్ గా అయితే వస్తాయి. మరి అయ్యన్ ముఖర్జీ గారు ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ని ఒక ఫ్యాన్ బాయ్ అయితే చూపించారు. చాలా సీక్వెన్స్లు చూడండి, ఫైట్ సీక్వెన్స్ లు తారకన్న రిఫరెన్స్ గా హైలైట్ అయితే చూపించాడు. చాలా మంది ట్రోల్స్ కూడా వెయ్యలేని పరిస్థితిలో తీసుకొని అయితే వచ్చాడు అయ్యన్ ముఖర్జీ. ఆ రేంజ్ లో ఇద్దరు ప్రెజెంటేషన్ అయితే ఉంది, చాలా బాగా అయితే చూపించాడు. మీరేమనుకుంటున్నారు ఈ బ్రేక్ డౌన్స్ గురించి? మరి మీరు అనుకుంటున్న ప్లాట్ ఏంది, స్టోరీ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే